విని అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అందులో ఉన్నటువంటి మహిమను, అందులో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని గ్రహించి మరి దేవుని వాక్యంలో మరి లేనివాడి దేవుని వాక్యాన్ని చూడాలి. చాలా మంది మాట్లాడతారు, ఇక మాట్లాడకూడదు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఇది క్రైస్తవ క్రమం కదండి. ఎవరైనా మీ పక్కన మాట్లాడుతుంటే వాళ్ళే కంట్రోల్ చేయాలి. దయచేసి మరి ఈ కొత్త సందేశాన్ని మనకు కూడా దాచుకోగలరు. క్రిస్మస్ సందేశం చెప్పటి కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవాది దేవునికి వందనం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఆత్మీయ తండ్రి గారైనటువంటి స్వర్గీయులు ప్రభుదాసయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ సమయంలో దయచేసినటువంటి దైవ సేవకులు జాన్ ప్రసాద్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ సమయంలో ఎవరైతే సంతోషంగా లేరో వారందరూ హల్లెలూయా చెప్పండి. దయచేసి జాగ్రత్తగా ఉంటున్నారా? ఈ సమయంలో ఎవరైతే సంతోషంగా లేరో వారందరూ హల్లెలూయా చెప్పండి. రైట్, మీరందరూ సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది. చాలా అలర్ట్గా ఉన్నారు, చక్కగా ఉంటా ఉన్నారు. అబ్జర్వేషన్ చేయడానికే ఈ మాట మాట్లాడాను. ఒక చిన్న పల్లవి చరణం పాడుకుని పిల్లలు సైలెన్స్. ఒక చిన్న పాట పాడుకుని కొనసాగుదాం. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వినిపించడం లేదు సౌండ్. హల్లెలూయా, ఇంకా గట్టిగా. సంతోషంగా ఉన్నారు, హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం. క్రీస్తు జన్మదినం, పుడమి పుణ్యదినం, మరువలేని మరపురాని మహాపర్వదినం అటువంటి పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మీరందరూ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి ఒక 4 times నాతో చెప్పండి. క్రీస్తు జన్మదినం, పుడమి పుణ్యదినం, మరువలేని మరపురాని మహాపర్వదినం, క్రీస్తు జన్మదినం, పుడమి పుణ్యదినం, మరువలేని మరపురాని మహాపర్వదినం, క్రీస్తు జన్మదినం, పుడమి పుణ్యదినం, మరువలేని మరపురాని మహాపర్వదినం. అందరూ రాత్రి అందరూ కాబట్టి చేతులతో విధంగా రక్షిస్తూ బలపరచవలసిందిగా మనం చేస్తున్నాం.
హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నాం. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క జన్మదినం అనగా పుట్టినరోజు. ప్రపంచమంతా కూడా అన్ని చోట్ల ఈ రాత్రికాల సమయంలో చాలా ఘనంగా చాలా ధనమును ఖర్చు చేసి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకను జరిపించుకుంటూ ఉంటారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు నా పుట్టినరోజు వేడుకను చాలా ఘనంగా జరిపించండి, లేదా అంగరంగ వైభవంగా మీరు సెలబ్రేట్ చేసుకోండి, నా పేరు చెప్పుకొని మీరు ఆనందించండి, నా పేరు చెప్పుకొని మీరు సంతోషించండి అని ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదండి. ఎందుకు అనగా ఆయన పుట్టినరోజుకి ఆయన ఏమాత్రమో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ పండగ
యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పుకుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో సంతోషించేది ఎవరు? దయచేసి కొద్ది నిమిషంలో, ఎక్కువ సమయం తీసుకోను. ఈ యొక్క పండుగలో సంతోషించేది ఎవరు? ఎవరికి ఆనందం కలగాలి? ఎవరికి సంతోషం కలగాలి? ఎవరు మహిమపరచబడాలి? ఎవరికి ఘనత రావాలి? ఎవరి పేరు గొప్పగా చాటింపబడాలి అని మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారికి ఆ క్రెడిట్ అంతా దక్కాలి. చూడండి, మన కుటుంబాలలో మన పిల్లలకు బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. ఎవరు సంతోషంగా ఉండాలని చేస్తాం? మన పిల్లలు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఉంటాం. అదే విధముగా యేసు ప్రభు వారికి మనం పుట్టినరోజు వేడుక జరిపిస్తూ ఉన్నాం. మరి ఎవరిని సంతోషపరచాలి? యేసు ప్రభు వారిని మాత్రమే మనం సంతోషపరిచే వారముగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారిని బట్టి మాత్రమే ఆయన సంతోషించే వారిగా ఉన్నారు. మనమందరం కూడా కలిసి ఈరోజు ఆయన సంతోషింపజేయడానికి, ఆయనను ఆనందింపజేయడానికి ఇక్కడ కూడి ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు పుట్టారు. నిజానికి యేసు ప్రభు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభు వారికి అసలు పుట్టుకంటూ ఉంటుందా? దేవుడికి పుట్టుకుంటుందా? దేవుడు పుట్టడం, చావడం అంటూ ఉంటుందా? దేవునికి చావు పుట్టుకలు ఉన్నాయా చెప్పండి? దేవునికి చావు పుట్టుకలు లేవు. ఆయన యుగ యుగములు జీవించేవాడు, సదాకాలం ఆయన ఉన్నాడు. అంతే తప్ప ఆయన ఒకరోజు పుట్టి ఒకరోజు చనిపోయే దేవుడు కాదండి. ఇదేంటి, యేసు ప్రభు వారు పుట్టారు కదా, మరి 2023 సంవత్సరాలు అవుతుంది కదా, ఈయనేంటి పుట్టలేదంటున్నాడు అనుకుంటున్నారు కదా. వాక్యములను చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవగలరా? యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. జస్ట్ 1 minute. ఆయన ఆదియందు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారు ఆదియందు ఎక్కడున్నారు? దేవుని దగ్గర, పరలోకంలో ఉన్నారా లేరా? ఆదియందు అనగా ఈ భూమి, ఆకాశము, సముద్రములు, సర్వ సృష్టి కూడా ఏర్పడక ముందే యేసు ప్రభు వారు ఉన్నారు. ఎప్పుడో ఆయన ఉన్నాడు, ఎప్పుడో పుట్టాడు ఆయన. ఆయన పుట్టిన తారీఖు ఎవరికి తెలియదు. ఆయన పుట్టిన తేదీని ఈ భూలోకంలో ఆయన ఒక శరీరాన్ని ధరించుకుని ఈ భూలోకములకు వచ్చిన తేదీ మాత్రమే మనం డిసెంబర్ 25వ తేదీగా నిర్ణయించి ఈ యొక్క పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడో పుట్టాడట, ఎప్పుడో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? వాక్యమై ఉన్నాడు.
ఆత్మయే ఉన్నాడు. ఆయనకు రక్త మాంసములు లేవు, శరీరం లేదు. ఆత్మరూపిగా యుగయుగములు తన తండ్రితో సదాకాలము జీవిస్తూ ఉన్నాడండి. సర్వ సృష్టి ఏర్పడక ముందే, సర్వమును సృజింపబడక ముందే యేసు ప్రభు వారు ఉన్నారు. చాలా మంది అంటున్నారు యేసు ప్రభు వారు పుట్టి 2000 సంవత్సరాలు అయింది కదా, అంతకుముందు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వారి కంటే ముందు చాలా మంది ఉన్నారండి. ఆయన ఉన్నారు, నిజమే, మనం కాదనలేము. కానీ చరిత్ర సృష్టించింది ఎవరు? చరిత్రలోకి ఎక్కింది ఎవరు? కాలాన్ని 2 ముక్కలుగా విభజించింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఎవరి పేరు చెప్పాలండి? యేసు ప్రభు వారి పేరు చెప్పాలి. ఆయన శకపురుషుడు. కాలాన్ని ఆయన పుట్టుకతోనే 2 భాగాలుగా చేసినవాడు. ఈరోజు నీకు పుట్టినరోజు ఉందంటే ఎవరిదయ్యా? ఈరోజు నీ పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నావంటే యేసు ప్రభు వారు పుట్టారు కాబట్టి నీకు ఒక డేట్ ఉంది. నీ పుట్టినరోజు ఎలా చెప్పుకుంటావు? క్రీస్తు శకం 2023వ సంవత్సరం డిసెంబర్ 25 అంటావు. అంటావన్నమాట చెప్పండి. క్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకు పుట్టినరోజు ఏర్పడింది. ఆయన పుట్టకపోతే మనకు పుట్టగతలు లేవు. కాబట్టి ఆయన పుట్టడంతోనే మన జన్మకు ఒక సార్థకత, ఒక అర్థం పరమార్థం ఏర్పడిందండి. అందుచేతనే ఆయన ఆది యందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. మరి ఎందుకు వచ్చాడు? ఆయన తన మహిమ సింహాసనం ఉంది, తేజ స్వరూపుడు, యుగయుగములు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయనకు నిన్న నేడు నిరంతరము ఒకటే రోజుగా ఉంది. ఆయన ఒక రోజుని 1000 సంవత్సరములుగా చూడగలడు, 1000 సంవత్సరాలనే ఒక రోజుగా చూడగలడు. అలాంటి గొప్ప దేవుడు. తండ్రి దగ్గర తనకు ఎన్నో మహిమలు, ఎన్నో యోగ్యతలు, ఎన్నో ప్రభావ మహిమలు కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సింది అని మనం ఆలోచిస్తే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయనకు శరీరం లేదు కాబట్టి ఒక మనిషిని రక్షించాలి. అంతకుముందు క్రీస్తు పూర్వం యేసు ప్రభువు రాకముందు అనాదిలో దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఒక మనిషి పాపం చేసి ఒక కోడిని ఒక మేకను వధిస్తే ఆ పాపం పోయేది. అలా మనుషులు ఎన్నిసార్లైనా పాపం చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఇలా జరుగుతూ ఉందండి. ఎంతో మంది పాపం చేస్తూ ఉన్నారు. అయినా పాపానికి పరిహారం లేదు. పాపం నిరంతరం చేస్తూనే ఉన్నారు. పోనీ ఈరోజు పాపం చేసి రేపు కడుక్కున్నాడంటే దాన్ని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టడం లేదు. మళ్ళీ చేస్తా ఉన్నాడు. దేవునికి నిరంతరం కూడా బాధ కలిగిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, ఆయన దుఃఖపరుస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో దేవాది దేవుడు ఈ మనుషులను, ఈ నరులని నేను ఎందుకు చేశానా, ఈ మానవుని ఎందుకు చేశానా, వీటిని ఎందుకు భూమి మీదకి తీసుకొచ్చానా అని ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో దుఃఖించాడు. ఆయన సర్వ సృష్టి ఆయన మాట ఉంటుంది, సముద్రములు ఆయన మాట ఉంటున్నాయి, ఆకాశం ఆయన మాట ఉంటుంది, భూమి ఆయన మాట ఉంటుంది, ప్రకృతి సమస్తం కూడా గజ గజ వణికిపోతా ఉంది. ఆయన చూస్తే కేవలం ఒక మనిషి, ఒక నరుడు మాత్రం ఆయన లెక్క చేయడం లేదండి, పట్టించుకోవడం లేదు, ఆయన మాటకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు.
నాశనమైపోయే స్థితిలో వెళ్ళిపోతా ఉన్నాడు. దినదినము పాపం చేస్తూ ఉన్నాడు. పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, అంతు లేదు, హద్దు అదుపు లేదు. వెచ్చలవిడిగా పాపం పెరిగిపోతా ఉంది. నాశనానికి చేరువలో ఉన్నాడు. నాశనమైపోయే స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. వీడిని రక్షించాలి, వీడిని కాపాడాలి, లేదంటే ఈ మనిషి నిత్య నరకాగ్నికి లోనైపోతాడు. ఈ మానవుడు ఎలాగైనా కాపాడాలి అని దేవాది దేవుడు తన కుడి పార్శ్వమును ఆశీర్వదించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో అన్నాడు, బాబు నాయనా, నా కుమారుడా, నా ప్రజలు నశించిపోతా ఉన్నారు, నాశనం అయిపోతా ఉన్నారు, వారిని కాపాడాలి, లేదంటే వాళ్ళు నాశనం అయిపోతారు, నరక పాత్రలు అయిపోతారు. ఏం చేస్తావు? ఏం చేయమంటావు నాయన? తండ్రి, నువ్వు వెళ్ళాలి, భూమి మీదకి నువ్వు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి నాయన? నాకు రక్త మాంసం లేవు కదా, నేను ఆత్మస్వరూపుడిని కదా, ఎలా వెళ్ళగలను? నేను నీకు రక్త మాంసములు ఇస్తా. భూమి మీద ఒక స్త్రీని ఎన్నుకుంటున్నా నేను. ఆమె పరిశుద్ధురాలు, కన్యక. ఏ పురుషుడు ఆ స్త్రీని ఎన్నడూ కూడలేదు. ఆ స్త్రీ గర్భంలోనికి నేను నిన్ను పిండముగా ప్రవేశపెట్టబోతున్నాను. నువ్వు వెళ్ళాలి. సరే నాయన. తండ్రి, నీ మాటకు నేను అడ్డు చెప్పను. నువ్వు ఏది చెప్తే అది వింటాను, వెళ్ళిపోతాను. యేసు ప్రభువారు వెళ్ళిపోతానని చెప్పి ఎక్కడికి వచ్చారు? మరియా గర్భములోనికి వచ్చారు. ఆయన ఎప్పుడో పుట్టారు, ఆయన ఎప్పుడో ఉన్నాడు. ఆయన ఆది అంతము లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, యుగ యుగములు జీవించేవాడు. నీవు నేను ఆయన పుట్టినరోజు జరపలేం. ఆయన పుట్టినరోజు తారీఖు లేదు. శరీర ధారిగా ఆయన ప్రవేశించాడు కన్యమరి గర్భంలోనికి. ఆ తారీఖు మాత్రమే ఈ భూమి మీద డిసెంబర్ 25గా అనేక పరిశోధనలు చేసి పురావస్తు శాస్త్రమును పరిశీలించి ఎన్నో పరిశోధనలు జరిపి ఎంతో మంది శాస్త్రజ్ఞులు కనుగొని ఎంతో మంది చక్రవర్తులు ఆయన యొక్క జన్మదినాన్ని ఆ రిజిస్టర్లో ఆయన తల్లి యొక్క తండ్రి యొక్క పేరు జనసంఖ్యలో నమోదు చేయబడింది. కాబట్టి ఆ ప్రతులను బట్టి తారీఖు నిర్ణయించారండి డిసెంబర్ 25గా. ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఎప్పుడో జన్మించాడు. ఆయన ఆది ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును చదవడం తర్వాత సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఎవరి మూలంగా? సృష్టి జరిగేటప్పుడు సూర్య చంద్రులు తెలుసుకోవడానికి వచ్చాడు. నువ్వు పడుతున్న కష్టాన్ని చూడడానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను కాపాడడానికి వచ్చాడు. నిన్ను ఒక్క మాటలో చెప్పాలంటే జీవం ఇచ్చి కాపాడి రక్షించి నిత్య నాశనం నుండి నిత్య జీవానికి ఆయన నడిపించడానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని నేను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా సంతోషంగా జరిగించుకున్నాను అంటే సరిపోదు. ఆయనను ఎరిగి ఉండాలి. ఆయనను ఎరిగి ఉండుటే నిత్య జీవము. ఆయన తెలుసుకుంటేనే నీకు నిత్య జీవము. నువ్వు ఆయన తెలుసుకోలేదనుకోండి, 2023 సంవత్సరాలు కాదు, 2050 సంవత్సరాలైనా 2100 సంవత్సరాలైనా నీ జీవితం మారదు, అలాగే ఉంటుంది. ఆయన తెలుసుకోవాలి, ఆయన ఎరిగి ఉండాలి. ఆయన ఎరిగి ఉంటేనే నీకు నిత్య జీవం అనేది లభిస్తూ ఉందండి. చూద్దాం, ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ చదవండి.
కాబట్టి ఆయన ఈ లోకమందు ఈ మాట మనకు కావాలండి. ఈ లోకమందు ఏం చేశాడట? ప్రవేశించాడు ఆయన. ఈ లోకములోనికి ఆయన ప్రవేశించిన దేవుడు. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించడానికి ఆయన ప్రవేశించాడు అనమాట. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఈ లోకమందు ఆయన ప్రవేశించాడు. తండ్రి పంపిస్తే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మనందరిని కూడా రక్షించడానికి, పాప దాస్యము నుండి, పాప శాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చిందే నిన్ను కాపాడడానికి. ఆయన పేరులోనే ఉంది. ఏంటంటది? యేసు అనగా రక్షకుడు. రక్షించడానికి వచ్చాడు ఆయన. అందుచేతనే ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి, ఈ భూలోకం ముందు ప్రవేశించాడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఆయన ఈ భూలోకానికి వచ్చింది సుఖ సంతోషాలు లేదా సుఖభోగాలు అనుభవించడానికి రాలేదండి. లేదా ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. కేవలము నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరణించడానికి వచ్చాడండి. ఆయన పుట్టిందే ఎందుకు చెప్పండి? మరణించడానికి. ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప విమోచన, శాప విమోచన జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన భూలోకములో ప్రవేశించి, ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై నీకు, నాకు, మనందరికీ కూడా శాప విమోచన రక్షణను దయచేశాడు. అందుచేతనే యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని ఇంత ఘనంగా ప్రపంచమంతా జరుపుకుంటా ఉందండి. బ్రెజిల్లో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యేసు ప్రభు వారికి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉంటారు. అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, రకరకాల దేశాల్లో ప్రపంచమంతా కూడా జరుపుకునే పండుగ ఒకే ఒక పండుగ. ఏంటంటే క్రిస్మస్. కొన్ని పండుగలు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మాత్రమే పరిమితం. కానీ ఈయన ప్రపంచానికే దేవుడు. అందుకే అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. లూకాసు 2వ అధ్యాయంలో 10వ వచనం అంటుంది. చెప్పండి, చదవండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన వార్త. ప్రజలందరికీ, కొందరికి కాదు. చాలా మంది అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, విదేశీ మతం అని చెప్పి అంటూ ఉంటారు. యథార్థంగా చూస్తే ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినాడు కాదండి. ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాడు ఆయన. ఇక్కడి నుంచి అక్కడికి అమెరికా వెళ్ళాడు. ఇక్కడి నుంచే వెళ్ళాడు ఆయన. మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి శిష్యుడు భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు ఆయన. అంతే తప్ప ఎవరు విదేశీయులు తీసుకొచ్చింది కాదు ఈ మతం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత శిష్యుడి, అపనమ్మకస్తుడైన తోమా గారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరికీ పరిచయం చేసి ఏమైపోయాడండి? బలైపోయాడు. బళ్ళతో పొడి చంపేశాడు ఆయన, సత్యాన్ని వేరుస్తున్నందుకు. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు మనందరికీ కూడా ఎలా ఉండాలండి? ఒక రక్షణ తెచ్చే రోజుగా ఉండాలి. రక్షణను లోకానికి అందించే రోజుగా ఉండాలి. మనం మార్పు చెందాలి. మన బ్రతుకులు మార్చుకోవాలి. మన కుటుంబాలను మార్చుకోవాలి. మన ఇరుగు పొరుగు వారు నశించుకోకుండా వారిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దేవుని వాక్యం సెలవుస్తూ ఉందండి. అట్టి కృపను ఈ యొక్క జన్మదిన వేడుకలో దేవుడు మనందరికీ కూడా దయచేయుగాక. ఆమేన్. చెప్పబడదాం. దేవుని మహిమపడదాం. క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం గురించి దేవుని యొక్క మహాసంకల్పాన్ని
చాలా క్లుప్త వివరణగా చాలా చక్కని మర్మయుక్తమైనటువంటి విషయాలు తెలియజేసిన కుమారుడు దాసుబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.